వేదికను అలంకరించిన సురేష్ బాబు గారికి స్వాగతం. ఏదైనా సినిమా ఇందాక ఆయన అన్నట్టుగా మేము ఎంత బాగా తయారైనా సినిమా ఆడడానికి అది హెల్ప్ చేయదు. యాజ్ ఇ సెడ్ చాలా పర్ఫెక్ట్ వర్డ్ అది. యాక్చువల్లీ నాకు నిజంగా తట్టలేదు, బట్ వన్స్ హీ వాస్ టెల్లింగ్ హీ ఎగ్జాక్ట్లీ రిప్లైడ్ దట్ వే. సో అలాగే సినిమా అనేది వన్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది ఆడియన్స్ దెన్ ఓన్లీ థింగ్స్ డూ హ్యాపెన్. చిన్న సినిమాకి ముఖ్యంగా అది అక్కడ దాకా రీచ్కి వెళ్ళాలంటే వీ నీడ్ గుడ్ సపోర్ట్ సిస్టమ్ ఒక సినిమాకి. ఆ సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడైతే సురేష్ బాబు గారు ఆ రోజు మన సినిమా చూడడం మేము రిక్వెస్ట్ చేసాం, వచ్చి చూసారు ఆయన. చూడగానే ఇమ్మెన్స్లీ లైక్ ఇట్. హీ సజెస్టెడ్ ఫ్యూ చేంజెస్ చిన్నవి, చెప్పినట్టుగానే వివేక్ ఆత్రే ఈస్ డూయింగ్ దట్. మెంటల్ మదిలో అనేది ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, ఆ ఎం అనేది ఒక లవ్ సింబల్ ఉంటుంది, అందులో సెకండ్ హాఫ్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. ఆ ఎంలో మొదట్లో ఉన్న ఎంలో అదేంటంటే ఒక హీరో కన్ఫ్యూజ్డ్ ఇంట్రావర్ట్ అండ్ షై పర్సన్, అతని లైఫ్లో వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఈజ్ గోయింగ్ త్రూ, అతను ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు, ఈ కన్ఫ్యూజన్ వల్ల వాట్ ఈజ్ ఫోర్ గోయింగ్, ఏం నష్టపోతున్నాడు అనేది చాలా బాగా డైరెక్టర్ చూపించాడు. నాకు ఇతను వచ్చి ఎప్పుడు పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ ఎలా కథ చెప్పాడో అదే కాఫీ షాప్లో ఇతను కూడా వచ్చే కథ చెప్పాడు. చెప్పగానే నెక్స్ట్ డే సురేష్ గారికి పరిచయం చేస్తాను స్టార్ బక్స్లో. చేస్తే చేయండి అమ్మా బాగానే ఉంది, అంత బాగుంటే మనం చూద్దామన్నారు. ఆయన చూసిన తర్వాత దిస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ 10 months ago జనవరిలో. తర్వాత ఈ సినిమా చేయడం జరిగింది. మొన్న చూశారు, చూసి బాగుంది, డెఫినెట్లీ కనెక్టివిటీ ఉంది, చేద్దాం, ఐఎమ్ దేర్ అని అన్నారు. అది అసలు వీ ఫెల్ట్ 50% వీ వన్ దేర్. ఎందుకంటే ఆయన ఒప్పించడం అనేది, ఆయన చాలా బాగా సెన్సిబుల్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు ఆయన. అంటే ప్రజల మైండ్ అన్నీ తెలుసు, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో అని అడుగుతుంటారు ఎప్పుడైనా సినిమా చేసినప్పుడు. సో ఈ విధంగా నాకు వివేక్ ఆత్రే అనే అతను ఈజ్ షార్ట్ ఫిల్మ్ మేకర్. ఇతను ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. బేసిక్గా ఐబిఎం ఎంప్లాయ్ ఇతను, చెన్నైలో చదువుకున్నాడు. వీళ్ళందరూ క్లాస్మేట్స్. వేదరామన్ ఏమో హీఈస్ ది కెమెరామెన్, అలాగే విప్లవ్ అనే అతనేమో ఈజ్ ది ఎడిటర్, అండ్ దెన్ ప్రశాంత్ విహారీ హైదరాబాద్లోనే ఉంటాడు, తను ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఏఆర్ రెహమాన్ స్కూల్లో 6 years చదువుకున్నాడు, దాన్ని కేఎం కాలేజ్ అని అంటారు దాన్ని, దాంట్లో చదువుకున్నాడు. ఈజ్ ఫ్రమ్ ఏఆర్ రెహమాన్ స్కూల్. సో ఇవన్నీ అంత సెన్సిబిలిటీస్ బాగా ఉన్నటువంటి టీం అందరూ యూత్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఐ వాజ్ డెఫినెట్లీ కన్విన్స్డ్ వీళ్ళతో చేద్దాం అనుకున్నాను. అంటే నా ఇన్పుట్స్ కూడా ఇచ్చాను. ఐ థింక్ వీ డిడ్ జస్టిస్ అని అనుకుంటున్నాను. ఎండ్ ఆఫ్ ది ఆడియన్స్, దే ఆర్ ది ఫైనల్ జడ్జెస్. అండ్ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, మొన్న ఒక 30 మందికి షో వేసాం. 30 మందిలో 27-28 పీపుల్ సెడ్ ఇమ్మెన్స్లీ మాకు హాంటింగ్ అనిపించిందని అన్నారు. బట్ హోప్ ది మ్యాజిక్ రిపీట్స్ అగైన్. అండ్ వీ నీడ్ మీడియా సపోర్ట్, పర్టికులర్లీ స్మాల్ సినిమాకి కంటెంట్ ఇంపార్టెంట్ అనుకుని ముందుకు వెళ్తున్నటువంటి సినిమాకి మీడియా ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. మీరు నన్ను చాలా సపోర్ట్ చేశారు, మళ్ళీ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఒక జైగాంటిక్ ఫామ్ లైక్ సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ బాబు గారు మా వెనుకున్నారంటే కొండంత ధైర్యం. సార్, హోల్ హార్టెడ్లీ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మధుర శ్రీధర్ గారు ఈజ్ సెకండ్ పర్సన్ హూమ్ ఐ కెనాట్ ఫర్గెట్. అంటే ఆయన ఆడియో పార్ట్నర్ నాకు. ఇది కాకుండా నాకు పర్సనల్గా మంచి మిత్రులు. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్. మంచి అంటే పక్కా తెలుసు, ఆయన పల్స్ తెలుసు, ఆడియన్ పల్స్ ఆయనకు కూడాను. అండ్ వీళ్ళందరినీ నేను పేరు పేరున ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్. అండ్ మనీషా అనే షీఈ్ ద వన్, ఈ అమ్మాయి ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాకి. యూజువల్గా ఆర్ట్ డైరెక్టర్ అంటే వీ లుక్ ఎట్ ఎవరు మెన్ వర్క్ చేయడం చూస్తాం, బికాజ్ హార్డ్ వర్క్ అది. బట్ ఆ అమ్మాయికి చాలా ప్యాషన్, చిన్నప్పటి తను ఒక ఆర్ట్ అది వేస్తుంది. సో ఐ ఎంకరేజ్ హర్, షీ హాజ్ ఏ యూనియన్ కార్డ్ ఆల్సో. అలాగే మా సినిమా కాస్ట్యూమ్ డైరెక్టర్ ఈరోజు అమ్మాయి షూట్లో ఉండి రాలేకపోయింది. తను అజయ్ బాలి అక్బర్ అని ఇంతకుముందు క్షణం కొన్ని సినిమాలు తను చేసింది. ఆ అమ్మాయి తను కూడా చాలా బ్రిలియంట్ వర్క్ చేసింది. అండ్ మెయిన్ లీడ్గా శ్రీ విష్ణు అండ్ నివేత పేతురాజ్ వాళ్ళిద్దరు చేశారు. శ్రీ విష్ణు అరకులో షూట్ చేస్తున్నాడు, అన్ఫార్చునేట్లీ రాలేకపోయాడు. ఇందాకే ఫోన్ కూడా చేశాడు, సార్ రాలేకపోతున్నాను, మనసంతా అక్కడే ఉంది సార్ అన్నాడు. నివేత అన్న అమ్మాయి షీస్ ఫ్రమ్ తమిళనాడు, అక్కడ ఉదయనిధి స్టాలిన్ తోటి అలాగే జయం రవి తోటి 3 సినిమాలు పెద్దవి చేస్తుంది. ఆ అమ్మాయి ఫిజీ ఐలాండ్స్లో ఉంది, పొద్దున్న ఫోన్ చేసింది. సో బట్ ఇదేంటంటే మీడియాకి ఇలా మేము వచ్చాం, మా ఉనికిని మేము చెప్పడం కోసం మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇది. అందుకని మరొకమారు మీ సహకారం కోరుతూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ ఆల్వేస్. అలాగే వేదరామన్ వైఫ్ ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఆ అమ్మాయి కూడా షీ హాజ్ డన్ ఏ షూట్ మేకింగ్ వీడియోస్ అంతా ఆ అమ్మాయి చేసే సౌందర్య, అమ్మాయి పేరు సౌందర్య. ఒకసారి ఇట్రా అమ్మ. సినిమా విజయంగా చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ పెళ్లి చూపులను ఎంకరేజ్ చేసి సురేష్ బాబు గారు అది ఎంత రేంజ్ తీసుకెళ్లారో తెలుసు. మేము ఎప్పుడు నేను పర్సనల్గా ఆయన్ని హెడ్ మాస్టర్ లాగా చూస్తూ ఉంటాను. నాకు ఏదైనా సినిమా థాట్ రాగానే ఫస్ట్ సురేష్ బాబు గారు యాంగిల్లో ఆలోచించడం అలవాటు చేసుకున్నాను లాస్ట్ 1.5 years నుంచి సార్. సో అంటే ద వే ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తారు అనేది, అండ్ ఇట్స్ ఆల్ లెర్నింగ్ ఫర్ అస్ అనమాట. దీనికి కూడా హీ గేవ్ ఫెంటాస్టిక్ ఇన్పుట్స్.
So thank you, sir, and I'm very happy that Madhura Audio is associated with this movie, Mental Madhilo. We'll all work hard and wishing entire team a great success. Thank you so much. వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి, సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. ఇట్స్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ యాక్చువల్గా. షార్ట్ ఫిల్మ్స్ తీసే అందరూ వచ్చేసరికి ఏదో రోజు ఫీచర్ ఫిల్మ్ తీద్దామని చెప్పి అనుకుంటున్నాం. సో అది తీసేసాం. ఇప్పుడు సురేష్ బాబు గారు ప్రజెంట్ చేయడం అనేది నాట్ ఈవెన్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ అది. సో ఐ వుడ్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ రాజ్ సార్ వచ్చేసరికి ఇలాంటి ర్యాండమ్గా ఒకరోజు కాఫీ షాప్లో కూర్చొని స్టోరీ చెప్పాను. ఆయన ఇంకా పెళ్లి చూపులు కూడా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకుండానే వచ్చేసరికి ఆయన నేను చేసేస్తున్నాను ఈ సినిమా అని చెప్పి అన్నారు. అంటే అంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా వచ్చేసరికి మనం చేస్తున్నాం వివేక్ అంటే బ్లాక్ బస్టర్ తర్వాత ఇంకా మళ్ళీ షార్ట్ ఫిల్మ్ మేకర్తో మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం అంటే ఇట్స్ అ వెరీ రిస్కియస్ డిసిషన్ నన్ను అడిగితే. బట్ ఏంటంటే ఆయన వెరీ గట్సీగా చేశారని చెప్పాలి యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్. అండ్ నా టీం అందరికీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. For the last 1 year. I don't have enough words to thank Raj sir and Suresh sir. As Vivek said, it's a dream come true moment for all of us. Thank you. Anybody who's in love will connect to this story. I would really like to talk about Vivek. Narration nunchi, bound script nunchi, the shooting that happened to the execution, there's 100% conviction and not even 1% deflection. ఏదైతే ఎలా అయితే విన్నానో నరేషన్ని అలాగే మేము ఎగ్జిక్యూట్ చేయగలిగాం. అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ వివేక్. హీ అండర్స్టాండ్స్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద ఫ్రేమ్. అండ్ ఐ రియలీ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజ్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. సెట్లో నేనే కాదు, దేవ్ బిన్ అ లాట్ ఆఫ్ అదర్ ఉమెన్. టు మై సర్ప్రైజ్ దేవ్ బిన్ ఉమెన్ ఇన్ ద డిఓపి టీమ్. ఇద్దరు అమ్మాయిలు, దే వర్కింగ్ కన్సిస్టెంట్లీ హోల్డింగ్ ద కెమెరాస్. చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. She was holding camera and running around. And Ajab is the costume designer. So, I really like the idea of having women on sets. We have a creative thought. We would really like to express ourselves through filmmaking. So this was a great opportunity. And I really thank Suresh Garu for being a great support system for Mental Madhilo. అని సాంగ్స్ అది అండ్ ట్రైలర్ విని రాజ్ సార్ ఇమీడియట్గా కాల్ చేసి he put me onto this project and I'm very happy ever since I got signed on to this project. అంటే ఇంత మంచి ప్రాజెక్ట్ మళ్ళీ I don't know if I will ever get to do because there's this diversity in the album. If you probably listen to it, probably you'll get to know. అండ్ అంటే ఒక ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్కి ఇచ్చే ఐ డోంట్ నో ఇలాంటి ఫ్రీడమ్ ఉంటుందని అనుకోను ఫిల్మ్ మ్యూజిక్లో. బట్ అలాంటి ఫ్రీడమ్ ఇచ్చిన రాజ్ సార్కి ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ హిమ్. అండ్ ఆల్సో వివేకాత్రేయ మెటిక్యులస్గా ఫస్ట్ నుంచి కూడా ఆడియో మేకింగ్లో హిస్ బీన్ ద పార్ట్ లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీ బిట్ అంటే హీ సాట్ బిసైడ్ అండ్ వీ డిడ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ టుగెదర్ అని చెప్పాలి definitely. And the songs, the way the songs are put in the film is completely like only to elevate the film అన్నట్టుగా ప్లాన్ చేసాం ఫస్ట్ నుంచి కూడా. నాట్ టు లైక్ సపరేట్లీ ఒక సాంగ్లా కాకుండా. అంటే ఆడియో ట్రాక్లో వేరే వర్షన్స్ ఉంటాయి బట్ ఫిల్మ్లో ద వే వీ యూజ్డ్ డెఫినెట్లీ నాకే కొంచెం మైండ్ అంతరాలింగా ఉంది. అండ్ ఈరోజు సురేష్ బాబు గారు ఐ థ్యాంక్ హిమ్ అలాట్ బికాస్ ఇప్పుడు ప్రాజెక్ట్ని ప్రాబ్లీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. This entire team, Raj Kandukuri's team, Dharmapada's creations, Mental Madhilo, Vivekatreya, the Viplav, all new people, Vedaraman, Prashant Vihari. Congratulations to all of you. నాకు ఏం నచ్చిందంటే ఆల్ యంగ్స్టర్స్, ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్, చాలామంది కళ ఉంటుంది సినిమా తీయాలని. వాళ్ళు చేసిన సినిమాని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రాపర్గా మార్కెట్ చేయాలనేది దట్స్ ద మెయిన్ ఎయిమ్ అండ్ గోల్ ఆఫ్ దిస్ ఫిలిం. దేవ్ డన్ అ వెరీ లవ్లీ ఫిలిం. విల్ సీ వాట్ వీ కెన్ డూ బెస్ట్. అది మీ అందరితోటి విత్ ఆల్ ద మీడియా సపోర్ట్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. There will be a lot of interactions. Today is just audio, not an audio launch, but oka song mano chuddam. Chusinaka we'll take this journey of bringing Mental Madhilo
to the people of Andhra Pradesh, Telangana and all over the world in the best possible manner. ప్రపంచంలో అతిపెద్ద రాతి పుస్తకం గురించి ఎప్పుడైనా విన్నారా? శాసనం అంటే పురాతన కాలంలో రాయి లేక రాగి రేకుల వంటి వాటి మీద రాసిన అక్షరాలు. కాగితాలు లేని కాలంలో రాజులు, చక్రవర్తులు, జమీందారులు మొదలైన వారు తమ రాజ్యపు అధికార శాసనాలను రాతి బండ్లపై, రాగి రేకులపై చెక్కించి ఎక్కువ కాలం ఉండేలా భద్రపరిచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటననే శాసనం అనేవారు. ఆ తర్వాత శిలా శాసనాలు తగ్గిపోయి లోహ శాసనాలు ఎక్కువగా వాడేవారు.